మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఒక మాట చెప్తూ ఉన్నారు, ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాను, ఇదే రైట్ టైము మీరు ఇన్వెస్ట్ చేయడానికి అంటున్నారు. మార్కెట్ డల్గా ఉన్నప్పుడే కొనండి, ఒకసారిగా మార్కెట్ పెరిగింది అనుకోండి దాన్ని ఇంకా మళ్ళీ మనం కొనాలని కూడా కొనలేము అంటున్నారు. సో మార్కెట్ పెరగడానికి ఎంత టైం పట్టొచ్చు, ఈ స్టాగ్నేషన్ ఎంతకాలం ఉంటుంది? సరే ఇప్పుడే కొన్నారనుకోండి ఈ టైంలో, సో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగే అవకాశం? ఓకే అండి, నేను చాలాసార్లు నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్గా నేను ఏం చేస్తానంటే ప్రొజెక్షన్స్ ఇస్తాను. ఈరోజు ల్యాండ్ కొంటే 5 సంవత్సరాల్లో ఎంత అవుతుంది, 10 ఎంత అవుతుంది, 15 సంవత్సరాలు ఎంత అవుతుందని. సో మీరు అన్నట్టు ఇప్పుడు కొనకపోతే కొనలేము అని కాదు, ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ నేను 20 లక్షల్లో కొనుక్కుంటాకి చాయిస్ ఉంది, రేపు 30 లక్షలు పెట్టాలి అంటే 10 లక్షలు ఎక్కువ పెట్టి కొనడం అనేది అప్రిషియేషన్ తగ్గుతుంది అప్పుడే మీకు. ఎప్పుడైతే తక్కువ రేట్లో కొనుక్కుంటే మీకు ఆల్రెడీ ముందే అప్రిషియేషన్ తీసుకున్నట్టు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోవడం కాదు, స్టాగ్నెంట్ టైంలో ఉంది. ఎందుకంటున్నానంటే దీనికంటే నెక్స్ట్ లెవెల్ 100% మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. అది కొంత టైం పట్టచ్చు, ఒక 2 to 3 years కూడా పట్టచ్చు. సో కాకపోతే 2 to 3 years తర్వాత మళ్ళీ ఒకసారి భూమి వచ్చింది అంటే ఇమీడియట్గా ల్యాండ్ రేట్లు అమాంతం పెరిగిపోతాయి. సో అప్పుడు వీళ్ళు వెళ్ళి సెట్ చేసుకోవడానికి 1-2 నెలలు పడుతుంది, ఈ 2 నెలల్లో కూడా మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ మనకి ఓఆర్ వచ్చినప్పుడు ఇదే పరిస్థితి. ఓఆర్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా పరిస్థితి అదే. మేము ల్యాండ్స్ కొంటూ ఉంటాం కదా, ఈవెన్ రైతుల దగ్గర కూడా రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన ఏరియాలో చుట్టుపక్కల రైతులు చాలా ఎక్కువ అమాంతంగా పెంచుకుంటుంటారు. సో దాన్ని బట్టి మళ్ళీ కొన్న ల్యాండ్ లార్డ్ కొన్ని దగ్గర కొన్నప్పుడు మేము కూడా ఎక్కువ పెంచాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడక ముందే మనం ఏమైనా కొనుక్కోగలిగితే బెస్ట్. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే నా ఉద్దేశం ప్రకారం ఒక 2 to 3 yearsలో కొంచెం మళ్ళీ సెటరైడ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని టైమ్స్ పెరుగుతుందని మీరు క్వశ్చన్ అడిగారు. నాకు తెలిసి హైదరాబాద్లో మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో డబుల్ అయితే గ్యారంటీ అవుతుంది. ఓకే, మోర్ దెన్ డబుల్ కూడా అవుతాయి. బట్ మేజర్లో అంటే అన్నీ చెప్పలేము మనం, అంటే దగ్గరలో ఉన్నది దూరంలో ఉన్నది. హైవే నుంచి కొంచెం దగ్గరలో ఉన్న ప్రాజెక్టులు కానీ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే డబుల్ అయితే కంపల్సరీ అవుతుంది. సో మార్కెట్ ఒక హైదరాబాద్లోనే ఎలా ఉందా, లేకుంటే ఓవరాల్ ఇండియాలో ఇదే పరిస్థితి నడుస్తుందా మిగతా స్టేట్స్లో కూడా? అంటే ఏమైందంటే అమెరికాలో ట్రంప్ రావడము, ఆయన తీసుకున్న డెసిషన్స్, పన్నుల విధానం, ఇవన్నీ కూడా ఏంటంటే ఓవరాల్గా అతలాకుతలమైంది. అంటే మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఒకటి, అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా దీని మీద మనకి కొంచెం ఎఫెక్ట్ చూపించినాయి అనమాట. అంటే ఆయన ఎలా ఉంటారు, ఇప్పుడు మనకి ఎక్కువ ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అమెరికాలో వాళ్ళు సౌకర్యంగా ఉంటేనే మనం ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్ చేయగలం. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. అంటే అదొక ఎఫెక్ట్ పడింది హైదరాబాద్ మార్కెట్ మీద. ఎన్ఆర్ఎస్ రేషియో చూసుకుంటే కొంచెం భయపడుతున్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే ట్రంప్ పెట్టే విధానాలు చూసి రేపన్న రోజున మనం ఇండియాకి తిరిగి వెళ్ళి మనకు ఒక ల్యాండ్ ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా అక్కడ ఒక ఏదైనా చిన్న హౌస్ కట్టుకుని ఎంజాయ్ చేయాలనే పరిస్థితి పెరిగి మళ్ళీ అగైన్ ఎన్ఆర్ఎస్ నుంచి కాల్స్ బాగా వస్తున్నాయి. సో దూరం మరింత దగ్గర అవుతుందా హైదరాబాద్? అవునండి, ఎప్పుడు అలానే అవుతుంది. మీరు చూసుకున్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ప్రాంత గచ్చిబౌలి ఇవన్నీ చూసుకున్నప్పుడు అంత దూరం అని చెప్పి చాలా మంది చాలా ఆశ్చర్యంగా చూసేవారు. ఎప్పుడైతే ఈ మార్కెట్ చూసిన తర్వాత ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా మంది దూరమైనా పర్లేదు మనం కొనేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. మీరేమంటారు? మురళీ మోహన్ గారి దగ్గర నుంచి, అలీ గారి దగ్గర నుంచి, రీసెంట్గా శివాజీ రాజా, ఇంకా జయప్రద గారు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఎంత దూరమైనా వెళ్ళి కొనుక్కోండి, బట్ ఒక ప్లాట్ అనేది మీకు ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక ల్యాండ్ అనేది సొంతం చేసుకోండి. ఎందుకంటారంటే వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. ఒకప్పట్లో జైబేరీ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఉన్న ప్లేస్ కూడా దూరమే హైదరాబాద్, నాంపల్లి నుంచి చూసుకుంటే. ఇప్పుడు అది ఎంత దగ్గర అయిపోయిందంటే అది చాలా ఈజీ అయిపోయింది. 700, 1200, 1500లో తీసుకున్న వాళ్ళందరూ. సో కోట్లు పెరిగింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళందరూ కొనడానికి చాలా మంది ఇప్పుడు కూడా అంత దూరం వెళ్ళాలా అంటున్నారు. సో ఇంత దూరం వెళ్ళాలా అనుకున్న వాళ్ళందరికీ ఒక రోజు వస్తుంది ఏంటంటే అప్పుడు పెట్టుంటే బాగుండేది. నేను ఎప్పుడు కస్టమర్కి ఏం చెప్తానంటే స్క్వేర్ యార్డ్ రేటు స్క్వేర్ ఫీట్ అయ్యే లోపల, అంటే ఇప్పుడు స్క్వేర్ యార్డ్ 90,000 ఉంది అనుకుందాం, అది ఫ్యూచర్లో 9,000 స్క్వేర్ ఫీట్ అయిపోయే లోపల మనం కొనుక్కుంటే అందులో ఎంజాయ్మెంట్ అంటే ఫ్రూట్స్ అని మనం ఎంజాయ్ చేయాలి. ఆల్రెడీ బెంగళూరులో నడుస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ బెంగళూరు కానీ ముంబై కానీ ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది అన్న. మీరు చెప్పింది అంతా బాగుంది, అంటే ఒక టైంలో అయితే నడిచింది ఇదంతా. అవును, కానీ ఇప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఎంత దూరం అయినా కానీ. సో అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారా? అంటే భూమి రేట్లు ఇప్పుడే కాదండి, ఇన్ ఫ్యూచర్లో కూడా పెరుగుతూనే ఉంటాయి. అంటే మన తాతల కాలం నుంచి కంపేర్ చేసుకుంటే అప్పట్లో అదే ఎక్కువ రేట్ అనుకునే వాళ్ళం, తర్వాత మన పేరెంట్స్ కాలంకి వచ్చేసరికి అదే రేట్ ఎక్కువ అనుకునే వాళ్ళం, ఇదే రేట్ ఎక్కువ అనుకుంటాం. బట్ ఏంటంటే దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే మన పీపుల్ గ్రోత్ని ఆపలేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ని ఆపలేము, టెక్నాలజీ గ్రోత్ని ఆపలేము, వచ్చేటటువంటి ఫ్యూచర్ టెక్నాలజీస్ గ్రోత్ని ఆపలేము. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా భూమికి ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉంటుంది.
సో ఎప్పుడున్నా సరే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని అంత రావాలి ఇంత రావాలని ఆశపడడం కంటే ఒక మంచి ల్యాండ్ తీసుకుని పెట్టుకుని దాన్ని మర్చిపోండి. ఓకే, తీసుకున్నప్పుడు మంచి ప్లేస్లో ల్యాండ్ తీసుకోండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. ఇప్పుడు అలీ గారికి 100 రెట్లు వచ్చిందని నాకు రావాలని నేను అనుకోకూడదు, ఇంకొకరికి తక్కువ వచ్చిందని భయపడాల్సిన పరిస్థితి కూడా లేదు. అంటే వేరే వాళ్ళకి అసలు అక్కడ రాలేదంట అలాగే ఉందంట అని సో మీరు సరైన డెసిషన్ తీసుకొని ఫ్యామిలీతో కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒక మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఫ్యూచర్ ల్యాండ్ ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. ఓకే, రైతుని మోసం చేయదు, ఇటు కొనుక్కున్న అంటే మధ్యలో డెవలపర్ని మోసం చేయదు, ఎండ్ అయిన కస్టమర్ని కూడా మోసం చేయదు, అందులో డౌట్ అయితే లేదు. అవసరానికి ఒక ప్లాట్ కావాలి, ఉండటానికి ఒక ఇల్లు కావాలి, ఈ రెండు పక్కన పెడితే బిజినెస్ వైజ్ మనం చూసామంటే అసలు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ చేయాలి, దాని మీద ట్రేడింగ్ నడవాలి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? నా ఉద్దేశం ఏంటంటే నన్ను చాలా మంది నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయి ఎక్కడ పెట్టాలి, 2 కోట్లు ఉన్నాయి ఎక్కడ పెట్టాలి, నాకు ఎక్కువగా ఎలాంటి కావాల్సి వస్తూ ఉంటాయి అనమాట. ఒక 2 కోట్లు ఉన్నాయి ఎక్కడ పెట్టాలి చెప్పాలి. ఇక్కడ నేనేమంటానంటే గ్రీడీకి వెళ్ళిపోవద్దు. అంటే 2 కోట్లు ఒకేసారి 15 కోట్లు 20 కోట్లు అయిపోవాలి. 2 కోట్లు నెమ్మదిగా 4 కోట్లు అవుతుంది, 5 కోట్లు అవుతుంది, 6 కోట్లు అవుతుంది. సో ఇదే లాజిక్ చెప్తాను నేనేమంటానంటే ఫ్లాట్స్ మీద పెట్టే కంటే కూడా విల్లాస్ మీద పెట్టే కంటే కూడా ల్యాండ్ మీదే పెట్టమంటాను. ఎందుకంటే ల్యాండ్లో ఏమి కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి దాన్ని ఎలా అయినా రేపు ఫ్యూచర్లో మార్చుకోగలం. వన్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు విల్లా కట్టిన తర్వాత దాన్ని కూల్చి మళ్ళీ కట్టాలంటే అది మనసు ఒప్పదు, మనకి ప్రైస్ కూడా పెరిగిపోతుంది. అదే విధంగా ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కొనుక్కున్న తర్వాత అది కూడా అవుతుంది. అంటే ఆల్వేస్ ల్యాండ్ ట్రేడింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ట్రేడింగ్ అండి. కమర్షియల్ కంటే కూడా అంటే నేను కమర్షియల్ కూడా నా దగ్గర చాలా మంది వస్తారు. నా దగ్గర ఒక బిల్డింగ్ ఉందండి, అదొక 6 crores చెప్తున్నాడు, దీనికి రెంటల్ వచ్చి 1.5 lakhs వస్తుంది లేదా 2 lakhs వస్తుంది. 6 కోట్లు పెట్టి లక్షన్నర రెంటల్ పెద్ద గొప్ప ఏమి కాదు. అంటే దాన్ని రేషియో మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే దాని యొక్క రేషియో చూసుకుంటే 3% కూడా వర్కౌట్ అవ్వదు, ఒకసారి 2% కూడా వర్కౌట్ అవ్వదు. బట్ వాళ్ళకి ఏంటంటే కమర్షియల్లో పెట్టేనని ఫీలింగ్ తప్ప రిటర్న్స్ రావాలి అంటే మాత్రం ల్యాండ్ ఈజ్ ద బెస్ట్ అండి. మంచి ప్లేస్లో ల్యాండ్ చూసుకొని దానికి అలా పక్కన పెట్టుకోగలిగితే బెస్ట్. లేదు నా దగ్గర నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి, ఒక 25 కోట్లు ఉన్నాయి అన్నప్పుడు నేను మల్టిపుల్గా చెప్తాను. ఒక విల్లా మీద ప్రీ లాంచ్ విల్లా మీద కొంచెం పెట్టండి, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ మీద కొంచెం పెట్టండి, ఒక ఏదైనా ప్రీ లాంచ్ అపార్ట్మెంట్లో కొంచెం పెట్టండి, ఇలా నేను సజెషన్స్ చెప్తాను వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా అది ఒకసారి సిల్లీ సజెషన్ అన్న అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అన్న అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని షెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.